ఆమె ఓ దివ్యాంగురాలు. ఎంకామ్ చదివి 12 ఏళ్లుగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తోంది. సెక్రటేరియట్, కలెక్టరేట్లు తిరిగినా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే తప్ప ఎవరూ పట్టించుకోలేదు. ఊహించని విధంగా తెలంగాణ నూతన సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది. అది గాంధీ భవన్లో ఆయన పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు. తన పరిస్థితులు చెప్పుకొని కన్నీరు పెట్టుకుంది. అవన్నీ విన్న సీఎం రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు, రేపు ఎల్బీ స్టేడియంలో జరిగే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఆమెను ఆహ్వానించారు. ఊహించని పరిణామంతో ప్రస్తుతం ఆ దివ్యాంగురాలు సంతోషం వ్యక్తం చేస్తోంది. తనను రేవంత్ రెడ్డి ఆదుకుంటారని ఆశాభావంతో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలో పాటు మొదటి ఉద్యోగం ఎంకామ్ చదివినటువంటి రజనీకి ఇస్తానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రస్తుతం మనతో దివ్యాంగురాలు అయినటువంటి రజని మనతో ఉన్నారు. మేడం, చెప్పండి, ఏం చదువుకున్నారు మీరు? ఎంకామ్ చదువుకున్నా సార్. మా డాడీ బిజినెస్ చేస్తాం, మా అమ్మ హౌస్ వైఫ్, ఒక తమ్ముడు ఒక చెల్లె. తమ్ముడు ఇంజనీరింగ్ చదువుకున్నా, నేను ఎంకామ్ చదువుకున్నా. నేను గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నా. ఆ సార్ని కలిసిన గాంధీ భవన్లో. సార్ ఎక్కడ చదువుకున్నారు మీరు? ఎంకామ్ ఎక్కడ చదువుకున్నారు? నేను ఎంకామ్ డిస్టెన్స్గా చేసిన, రామరెడ్డి కాలేజ్ యూనివర్సిటీ తార్నాకలో చేసిన. ఏంటి ఉద్యోగం కోసం ఎవరెవరిని కలిసినావు? ఎందుకు ఉద్యోగం రాలేదు నీకు? అంటే హైట్ తక్కువనే ఇవ్వలేరు ఇప్పటి వరకు. ప్రైవేట్గా ట్రై చేసిన, గవర్నమెంట్వి ట్రై చేసిన. ముఖ్యమంత్రిని కానీ, కేసీఆర్ని కానీ, లేకపోతే అంతకుముందు ఎవరినైనా కలిసినావా ఉద్యోగం కావాలని? కలిసిన వేరే పార్టీ వాళ్ళని కూడా కలిసిన. గెలిచినాకనే పెట్టిస్తా అన్నారు. సెక్రటేరియట్కి పోయినా, కలెక్టర్ ఆఫీస్ హ్యాబిట్స్కి కూడా పోయినా. వాళ్ళు తర్వాత రా అన్నారు, మీటింగ్లో ఉన్నారని చెప్పారు. కలిసిన ఇప్పుడు పెట్టిస్తాం, అప్పుడు పెట్టిస్తా అన్నారు. వాళ్ళు కూడా ప్రైవేట్ జాబ్లకే పంపిస్తారు. ప్రైవేట్ జాబ్ వాళ్ళు తీసుకుంటలేరు నన్ను, హైట్ తక్కువ అని చెప్పి. ఎన్నిసార్లు తిరిగినావు అట్లా? 4-5 టైమ్స్ తిరిగిన సార్. అంటే గవర్నమెంట్ జాబ్లో అయితే అవుట్సోర్సింగ్ అప్లై చేసిన, ప్రైవేట్ జాబ్లో అయితే హైటెక్ సిటీ కూడా ట్రై చేసిన. 4-5 టైమ్స్ తిరిగిన సార్. కరోనా టైంలో అంతగా ముందు తిరిగిన, తర్వాత కూడా తిరిగిన. సెక్రటరీ కట్టక ముందు కూడా తిరిగిన. అధికారులు ఏమన్నారు మరి? మీటింగ్లో ఉన్నారు, ఇప్పుడు బిజీ ఉన్నారు, ఇప్పుడు కలవరు, తర్వాత రండి అని చెప్పారు. ఓకే. తర్వాత రేవంత్ రెడ్డిని ఎప్పుడు కలిసినావు? ఎందుకు కలవాలనిపించింది నీకు? అంటే ఇప్పుడు టగ్గా వారుండే కాబట్టి ఎలక్షన్లో కలిస్తే మనకు జాబ్ వస్తుందని ట్రై చేద్దాం అని మీడియా వాళ్ళని అడిగితే రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు పంపించారు. అదే కలిసిన సార్ గ్యారంటీ ఇచ్చిండు, జాబ్ ఇప్పిస్తా అని చెప్పాను. పిలిచారా? రేపు ప్రమాణ స్వీకారం ఉంది, రేపు ఎల్బీ స్టేడియంకి రమ్మని చెప్పారా? చెప్పారు సార్, ఫోన్ చేసి రమ్మని చెప్పారు. ఏం చెప్పినావు రేవంత్ రెడ్డితో? నువ్వు వెళ్ళి అక్కడ గాంధీ భవన్కి వెళ్ళి ఏం చెప్పుకున్నావు? అన్ని డీటెయిల్స్ అడిగింది సార్. ఏం చదువుకున్నావు, ఏంది, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ అడిగిండు. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన సార్కి. సార్ హెల్ప్ చేస్తాను అన్నాడు. ఏడ చదువుకున్నావు, ఏం చేస్తాను అన్నీ అడిగి చెప్పిన సార్కి. ఏం జాబ్ కావాలంటే గవర్నమెంట్ జాబ్ కావాలని చెప్పిన. ఇంతకుముందు ఎక్కడెక్కడ ట్రై చేసినా అన్నీ అడిగిన సార్. అడిగితే చెప్పిన సార్కి. ఇప్పుడు నాకు అంటే నేను ఇంత చదువుకున్నాక నాకు వాల్యూ ఉండాలని నేను చాలా కష్టపడిన. ఏ కష్టం తగ్గ ఫలితం వస్తుందని సార్ని కలిసిన. సార్ ఎల్బీ స్టేడియంకి రమ్మని చెప్పారు. గ్యారంటీలు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిండు. రేపు కలుసాం, ఎల్బీ స్టేడియంకి రమ్మని చెప్పారు. సోనియా గాంధీ మేడంని, ప్రియాంక గాంధీ మేడం, రాహుల్ గాంధీ సార్తో కూడా కలిసిపిస్తా అని చెప్పాను సార్. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మిమ్మల్ని ఎవరు చదివించారు? యాక్చువల్లీ మా పేరెంట్స్ చదివించారు. ఏం చేస్తారమ్మా? డాడీ బిజినెస్ చేశాడు, అమ్మ హౌస్ వైఫే సార్. ఒక తమ్ముడు ఉండు, తమ్ముడు ప్రైవేట్ జాబ్ చేస్తుండు, ఇంజనీరింగ్ చదువుకుని ఆయన కూడా ట్రై చేసిండు. ఆ చెల్లె హౌస్ వైఫ్, మ్యారేజ్ అయింది. అంటే మీకు ఉద్యోగము హైట్ లేవు అన్నందుకే ఇవ్వలేదా? హైట్ లేనందుకు ఇవ్వలేదు సార్. అంటే అందలేకపోతే హైట్ మళ్ళీ ఏది వజన్ పట్టుకోలేమని వాళ్ళు చూసుకొని ఇండైరెక్ట్గా ఇవ్వలేరు సార్. లోన్ కోసం కూడా అప్లై చేసిన, చాలా రకాలుగా చాలా అప్లై చేసిన. అంటే మీకు ముందే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, మాకు నా సమస్య తీరుతుంది అనుకున్నావా? అంటే మా తాతల నుంచి కాంగ్రెస్ పార్టీ నమ్ముతుండే అప్పటి నుంచి. నాకు నమ్మకం ఉండే, అందుకోసం కలిసిన. ఇప్పుడు టగ్గా వారుండే 3 ఎలక్షన్లలో బీజేపీ, కాంగ్రెస్, తెలంగాణ ఎట్లనైనా వస్తుందని నాకు ట్రై చేయడంలో తప్పులేదని కలిసిన సార్ని. మీడియా వాళ్ళే కలిసిపించారు. కలిసినందుకు సార్ గ్యారంటీ కార్డు మీద సైన్ చేసి సిగ్నేచర్ చేసి ఇచ్చిండు. రేపు రమ్మని చెప్పారు. సెక్రటరేట్ కూడా పోయినావా నువ్వు ఉద్యోగం కావాలని? ఏమన్నారు సెక్రటరేట్లో? అదే మీటింగ్లో ఉన్నారు, తర్వాత రా అని చెప్పారు. ఎన్నిసార్లు పోయినావు అట్లా? 4 టైమ్స్ పోయినా సెక్రటరేట్కి. సార్. పోయిన సెక్రటరీ ఇప్పుడు రా అని దింపుతుండే సార్. ఇక తిరిగి నాకు
విరక్తి వచ్చి మళ్ళీ పోలే. మనకు పని అవుతుంది అంటే తిరిగినా అది పని కానప్పుడు తిరిగి వేస్ట్ అని నేను ఎక్కువ నమ్మకం ఉంటే మనం తిరిగినా. ఇప్పుడు నేను చిన్నగా ఉన్నందుకు ఎక్కువ నడవలేకపోతా. అంటే కలిసిన మనకు ఆ నమ్మకం ఉంటే ఇప్పిస్తా అని చెప్తే కలుస్తుండేది. ప్రైవేట్ వాళ్ళకే ఇస్తారు, గవర్నమెంట్ అప్లై చేసిన, అవుట్ సోర్సింగ్ కూడా అప్లై చేసిన. ఇప్పుడు ప్రమాణ స్వీకారోత్సవానికి పోతున్నావా? పోతున్నా సార్. పిలిచారా? పిలిచిరు సార్, ఏమని పిలిచారు? రమ్మని పిలిచిరు. రేపు జాబ్ గ్యారంటీగా వస్తుంది మీకు జాబ్, రేపు కలవండి అని చెప్పారు. నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు? రేపు ప్రమాణ స్వీకారోత్సవానికి పోతున్నావు, జాబ్ ఇస్తామని ప్రకటించారు కదా, ఇప్పుడు నువ్వు ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది రేపు కలుస్తున్నందుకు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ గెలిచినందుకు హ్యాపీగా ఉంది. సార్ హామీ ఇచ్చినందుకు నిలబెట్టుకుంటుండ్రు, గ్యారంటీ ఇచ్చిండు కాబట్టి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిండు. 6 గ్యారంటీస్, అందులో టైం పడుతుంది. ఇప్పుడు నాలాంటిలోకి కూడా కొన్ని రోజులకు వేరే వాళ్ళకి కూడా ఉద్యోగం ఇస్తాడు. ఇన్స్పిరేషన్గా భావిస్తూ సార్ కూడా కృతజ్ఞతలు, నాకు జాబ్ ఇస్తున్నందుకు రేపు. సో ఇది మొత్తం మీద ఈ 10 ఏళ్ల కాలంలో ఉద్యోగాలు అనేకం ఫిల్ చేసినామని చెప్పినప్పటికీ, బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఇలాంటి ఆత్మస్థైర్యానికి లోన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ సెక్రటరియట్, కలెక్టర్ ఆఫీసులు అన్నీ తిరిగినా చివరికి రేవంత్ రెడ్డి తోటికి గాంధీ భవన్కి వెళ్ళింది. రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు, మొదటి ఉద్యోగం నీతోనే స్టార్ట్ అవుతుందమ్మా అని హామీ ఇచ్చారు. అది రేపు నెరవేరబోతుంది. ఆమె కళ ఉద్యోగం వస్తుంది అనేది అయితే ఆమె సంతోషపడుతుంది. రేపు రేవంత్ రెడ్డి సీఎం ప్రమాణోత్సవ స్వీకారానికి ముఖ్య అతిథిగా ఆమె వెళ్తున్నారు. రేపు మొదటి సంతకం ఈమె ఉద్యోగంతోనే మొదలు కాబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఆమె అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఉద్యోగం వస్తుంది అనేది. వీడియో జర్నలిస్ట్ మహేష్తో వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.